ఓకే, గూగుల్ యాడ్స్. యాక్చువల్గా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నామండి. వీ హ్యావ్ అ వెబ్సైట్. అయితే ఈ వెబ్సైట్ కి ట్రాఫిక్ తీసుకురావడానికి దెర్ ఆర్ మెనీ మెథడ్స్. గూగుల్ యాడ్స్ ఇస్ వన్ మెథడ్. అయితే గూగుల్ యాడ్స్ ఎందుకు వాడాలి అంటే దిస్ ఇస్ అ ఫాస్ట్ మెథడ్. అంటే డే 1 నుంచే మీకు బిజినెస్ కావాలి అనుకుంటే గూగుల్ యాడ్స్ రన్ చేయాలి. గూగుల్ యాడ్స్ అంటే ఏం లేదు, యూ పే మనీ. మీరు డబ్బులు పే చేయండి. డబ్బులు పే చేస్తే గూగుల్ ఏం చేస్తుందంటే మీ ప్రోడక్ట్ ని చాలా మందికి చూపిస్తుంది అనమాట. దానివల్ల మీకు బ్రాండింగ్ అవుతుంది. సమ్మన్ క్లిక్ ఆన్ దట్, దే కమ్ టు యువర్ వెబ్సైట్. అక్కడ సేల్స్ కూడా అవుతాయి అనమాట. కాకపోతే గూగుల్ యాడ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు అనమాట. మొత్తం కూడా డబ్బులతో కూడుకుంది అనమాట. సో ఆ డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుంది, దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ప్రాఫిట్ ఆ లాసా అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మీరు కంప్లీట్ గా నేను నేర్చుకుంటాను అనమాట. ఇక్కడ గూగుల్ యాడ్స్ అంటే చాలా పెద్దది ఓషన్, పెరుగుతూనే ఉంది. నా 10 years నుంచి నేను చూస్తున్నా. అప్పుడుకున్న టూల్ ఇప్పుడుకున్న టూల్ చాలా మార్పు వచ్చింది. చాలా న్యూ థింగ్స్ కూడా యాడ్ చేస్తాం. ఎవ్రీ మంత్ సంథింగ్ న్యూ విల్ బి కమింగ్. ఓకే, బట్ కాన్సెప్ట్ ఈస్ సేమ్. 70 to 80% కాన్సెప్ట్ సేమే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తా ఎగ్జాంపుల్ గా. నేను గూగుల్లో సర్చ్ చేస్తున్నా అండి, ఏమని, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేసినప్పుడు ఇది కీవర్డ్ అండి. వాట్ ఎవర్ యు సర్చ్ దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్. ఈ కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు ఇది గూగుల్, ఇక్కడ మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒక రిజల్ట్స్ పేజ్ అన్నమాట. అందుకే దీన్ని ఎస్ఈఆర్పి అంటారు. ఎస్ఈఆర్పి, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. గూగుల్ ఇస్ అ సర్చ్ ఇంజిన్. అక్కడ కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు ఒక రిజల్ట్స్ పేజ్ వచ్చింది, దాన్ని ఎస్ఈఆర్పి అంటారు. మీరు ఎస్ఈఆర్పి చూస్తే యాక్చువల్లీ ఈ కీవర్డ్ కి యాజ్ ఆఫ్ నౌ టాప్ లో ఈ వెబ్సైట్ ఉంది, సెకండ్ ఈ వెబ్సైట్ ఉంది, థర్డ్ ఈ వెబ్సైట్ ఉంది. అంటే ఎవరైతే కంటెంట్ బాగా రాసి గూగుల్ ఇంప్రెస్ చేశారో వాళ్ళ వెబ్సైట్ టాప్ లో ఉన్నాయి అన్నమాట. సో ఇంప్రెస్ చేయని వాళ్ళు సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ లో ఉంటారు. అది ఇక్కడ ఎట్లుంటుందంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కి ఎవరు కస్టమర్ వెళ్ళరు అనమాట. అలాంటప్పుడు నీ యొక్క వెబ్సైట్ థర్డ్ పేజ్ లో ఉంటే దాన్ని ఫస్ట్ పేజ్ కి ఎలా తేవాలన్నది ఎస్ఈఓ. అది ఆర్గానిక్ మెథడ్. అది నిజం చెప్తున్నా, ఈ కీవర్డ్ అయితే దాదాపు ఇంపాసిబుల్ రైట్ నా. ఒక ఏసీ రిపేర్ కావచ్చు, ఒక అంబులెన్స్ కావచ్చు, ఇంకేదన్నా అంటే ఓకే. ఇక్కడ డిజిటల్ మార్కెటర్, అందరు డిజిటల్ మార్కెటర్లు, అందరు ఎస్ఈఓ చేస్తారు అనమాట. కాబట్టి ఫుల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా, ఇప్పుడు ఇంకొక రియల్ ఎస్టేట్ కూడా అండి, ఓపెన్ ప్లాట్స్ నియర్ మీ, బై ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది మీరు టాప్ 10 లో రావడానికి. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, nobroker.com. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. దే కెన్ డు మెనీ థింగ్స్. సో ఆ స్మాల్ కంపెనీ ఓనర్ గా మీరు వాళ్ళతో కంపీట్ చేయలేరు అనమాట. అలాంటప్పుడు వదిలేసేయండి. ఎస్ఈఓ లాంగ్ టర్మ్ లో పక్క పెట్టేసి ఇమ్మీడియట్ గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇదే కీవర్డ్ కి వీళ్ళు ఏం చేశారంటే అప్గ్రేడ్ యాడ్ రన్ చేస్తుంది, వెబ్ ట్రైనింగ్స్ కూడా యాడ్ రన్ చేస్తుంది. ఇక్కడ మీరు చెప్పండి, వెబ్ ట్రైనింగ్స్ అనే అతను ఇక్కడ వస్తున్నాడు ఆల్రెడీ ఫస్ట్ లో, మళ్ళీ యాడ్ ఎందుకు రన్ చేస్తుండొచ్చు ఇక్కడైనా? వై ఈస్ రన్నింగ్ యాడ్స్? ఎనీ గెస్? ఆల్రెడీ ఎస్ఈఓ లో టాప్ వస్తున్న అతను వై ఈస్ రన్నింగ్ యాడ్స్? ఎనీవన్ కెన్ ఆన్సర్. సాయి కుమార్ ఆన్సర్ చేస్తున్నాను. ఎనీ ఆన్సర్? అదే ఆలోచిస్తున్నా సార్, కాకపోతే ముట్లకి తీసేసిన ఆలోచిస్తున్నా. ఆల్రెడీ ఎస్ఆర్పి పేజ్ లో వస్తున్న వ్యక్తి గూగుల్ యాడ్స్ ఎందుకు రన్ చేస్తుందంటే మేబీ ట్రాఫిక్ కోసం ఉంది సార్. ఆల్రెడీ వస్తుండు, ఇంకేం అవసరం? వస్తుండు. ఓకే ఓకే, ట్రాఫిక్ అంటే ఎస్ఆర్పి పేజ్ లో వచ్చేస్తుంది. రీసెర్చ్ 30% ఆఫ్ ద పీపుల్ యాడ్స్ క్లిక్ చేస్తారు. అంటే 30% మంది యాడ్స్ ద్వారా వెళ్ళిపోతారు కదా. ఓకే, అయితే ఈయన ఏమనుకుంటుండు, ఆల్రెడీ ఫస్ట్ లో ఉన్నాడు కాబట్టి చాలా ట్రాఫిక్ వస్తుంది, కానీ ఆ 30% కూడా ఆయన గ్రాప్ చేద్దాం అనుకున్నాడు అనమాట. ఆ విధంగా కూడా చాలా మంది యాడ్స్ రన్ చేస్తారు. సో గూగుల్ యాడ్స్ అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఆయనకి ఇక్కడ ఎవరైనా, ఇప్పుడు నేను ఈ ఆర్గానిక్ దాని మీద క్లిక్ చేస్తున్నానండి, ఇది ఆయనకు డబ్బులు ఖర్చు కావు. ఒకవేళ నేను దీనిపైన క్లిక్ చేస్తే ఆయన డబ్బులు ఖర్చు అవుతాయి. ఇది యాడ్.
గూగుల్ డబ్బులు సంపాదిస్తుంది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీటి వల్లనే. ఈ పర్ క్లిక్ 100 రూపాయలు ఉండొచ్చు, 200 రూపాయలు ఉండొచ్చు, 300 రూపాయలు కూడా ఉండొచ్చు. ఓకే, ఎక్స్పెన్సివ్. అయితే నా క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఒక కీవర్డ్ గూగుల్ కి చెప్పాలి, బాబు ఈ కీవర్డ్ కి నా యాడ్ కనిపించి నేను ఈ డబ్బులు ఇస్తా. డబ్బులు ఇస్తా అంటే యాడ్ కనిపిస్తే ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరైనా క్లిక్ చేస్తేనే ఇవ్వాలి డబ్బులు. అందుకే దాన్ని సిపిసి అంటారు, కాస్ట్ పర్ క్లిక్. అంటే ఇప్పుడు మీకు ఒకటి అర్థమైందంటే, మనము గూగుల్లో యాడ్స్ రన్ చేయాలంటే మన యాడ్ కనిపిస్తే అవసరం లేదు, ఎవరైనా క్లిక్ చేస్తారో డబ్బులు ఇవ్వాలి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే కీవర్డ్ కి అప్గ్రేడ్ ఆర్డర్ రన్ చేస్తుండు, వెబ్ ట్రైనింగ్స్ రన్ చేస్తుండు, తర్వాత ఎమిరిటస్ అనే ఆయన కూడా రన్ చేస్తుండు. మరి ఎందుకు ఈయన టాప్ లో వస్తుండు, ఈయన బాటమ్ లో వస్తుండు? వాట్ మైట్ బి ద రీజన్? ఈయన పర్ క్లిక్ కి తక్కువ అమౌంట్ పెట్టుకోవచ్చు సార్. ఎవరు అంటే టాప్ లో వచ్చే వ్యక్తి పర్ క్లిక్ కి ఎక్కువ అమౌంట్ పెట్టి ఉంటాడు గూగుల్ కి ఇచ్చేది, సెకండ్ లో వచ్చేది తనకన్నా తక్కువ కోడ్ చేసి ఉంటాడు మేబీ. కరెక్ట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. ఎవరైతే ఎక్కువ డబ్బులు పే చేస్తారో వాళ్ళు టాప్ లో ఉంటారు. టోటల్ యాక్చువల్ గా ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది, కానీ మాక్సిమం వచ్చేసి, లెట్ మీ టేక్ అనదర్ కీవర్డ్, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చూస్తే 1, 2, 3, 4 టోటల్ 4 యాడ్స్ ఉంటాయండి. ఈ ఎస్సిఆర్పి లేఅవుట్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లేఅవుట్ చూస్తే టాప్ లో 4 యాడ్స్ ఉంటాయండి. తర్వాత బాటమ్ లో కూడా 3 యాడ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తే బాటమ్ కి రండి, ఇక్కడ కూడా 3 యాడ్స్ ఉంటాయి. చూడండి, 1, 2, 3 యాడ్స్ ఉంటాయి. స్కేలర్, ఎన్ఐటి, ఆన్లైన్ మణిపాల్. ఈ మధ్యలో ఉన్నాయి అన్ని కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ అండి. ఇక్కడ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ 10 ఆర్గానిక్ రిజల్ట్స్ లో మన వెబ్సైట్ ఎలా పెట్టాలన్నది ఎస్ఈఓ. ఓకే, అంజిన్ రాఘవేంద్ర మీకు ఎస్ఈఓ తర్వాత అవుతుంది. బట్ ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఈ ప్లేస్ లో మన యాడ్ ఎట్లా పెట్టాలి. అది ఇక్కడ 7th ప్లేస్ లో ఉన్న ఆయనకు వస్తుందా అంటే పర్లేదు, ఇది కూడా క్లిక్ చేసేవాళ్ళు. టాప్ 10 లో ఉన్న ప్రతి రిజల్ట్ ని జనాలు క్లిక్ చేస్తారండి, ఒక్కటైతే క్లిక్ చేసి వదిలేశారు. దే డూ అన్నిట్లో విండో షాపింగ్ లాగా చేస్తారనమాట, వాట్ ఈస్ ద ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఎవ్రీబడి హ్యావ్ ఎ ఛాన్స్. అయితే ఇతను టాప్ లో రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ గూగుల్ ఏం చేస్తుందంటే, గూగుల్ ఆప్షన్ రన్ చేస్తుందండి. ఆప్షన్ ఆర్ బిడ్డింగ్. మీకు బిడ్డింగ్ అంటే ఐడియా ఉందండి? జనరల్ గా బిడ్డింగ్ అంటే ఏంటి జనరల్ టర్మ్స్ లో? బిడ్డింగ్ ఆర్ ఆప్షన్ అంటే ఐడియా ఉంది సార్. బిడ్డింగ్ అంటే ఒక ప్రొడక్ట్ గురించి అమౌంట్ కోట్ చేయడం. ఓకే, వన్ బై వన్. సునీత నువ్వేమనుకుంటున్నావు? అదే సార్, అంటే ఒక ఏదైనా జనరల్ గా ఏవైనా కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు బిడ్డింగ్ అంటే ఎవరు తక్కువ కోటింగ్ చేస్తారు అనేది ఉంటది కదా సార్. అది ఎక్కువ తక్కువ అంటే తక్కువ టైంలో ఎక్కువ చేసేదైనా, లేదా అమౌంట్ తక్కువైనా, అంటే వాళ్ళు కోటింగ్ ఇంత తీసుకుంటా అని చెప్పి కాంట్రాక్ట్స్ కి వాటికి ఎక్కువ తీసుకుంటారు. ఐపీఎల్ ఆప్షన్ తీసుకున్నాం, ఐపీఎల్ లో కూడా ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఆప్షన్ లో ఉన్నాడు అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్, అక్కడ ఏముంది, చెన్నై సూపర్ కింగ్ ఉంది, ఆర్సీబీ ఉంది, ముంబై ఉంది. జనరల్ గా అయితే విరాట్ కోహ్లీ ఆప్షన్ లో ఉంటాడు, డైరెక్ట్లీ ఆర్సీబీ తీసుకుంటుంది. అజ్యూమ్ దట్ ఆప్షన్ కి వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ పోటీ పడతారు. ఇప్పుడు నాకు కావాలి విరాట్ కోహ్లీ. అప్పుడు ఐపీఎల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక బేస్ ప్రైస్ చెప్తుంది, బాబు మీరు విరాట్ కోహ్లీని తీసుకోవాలంటే ఫస్ట్ బేస్ ప్రైస్ వచ్చేసి 1 crore అని చెప్తుంది. దాని తర్వాత పీపుల్, సిఎస్కే ఏమంటుంది 2 crores అంటుంది, ఆర్సీబీ ఏమంటుంది 3 crores అంటుంది, ముంబై ఏమంటుంది 4 crores. ఈ విధంగా పెంచుతూనే పోతారు అనమాట. అలా పెంచంగా ఆర్సీబీ ఫైనల్ గా 5 crores అన్నది. ఇంకా సిఎస్కే తోటి ముంబై తోటి అమౌంట్ లేదు, కాబట్టి ఆర్సీబీ ఏం చేసింది, 5 crores కి విరాట్ కోహ్లీని అక్వైర్ చేసింది. ఈ కంప్లీట్ 1 year వరకు కూడా విరాట్ కోహ్లీ ఆర్సీబీకి పనిచేస్తాడు. This is called bidding. The person who bids highest, he will win the product. అయితే దీన్ని ఏమంటారు, ఓపెన్ బిడ్డింగ్. అంటే ఓపెన్ గా వచ్చిర్రు, సిఎస్కే తన ప్రైస్ చెప్పింది, ఆర్సీబీ ప్రైస్ చెప్పింది, ముంబై చెప్పింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, ఇదే విరాట్ కోహ్లీకి క్లోజ్డ్ ఆప్షన్ ఉందండి, అంటే ఓపెన్ ఆప్షన్ కాదు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే, సిఎస్కే మీరు విరాట్ కోహ్లీకి ఎంత అమౌంట్ పెడతారని ఒక పేపర్లో రాసి ఇవ్వండి సీక్రెట్ గా. ఆర్సీబీ ఎంత పే చేస్తుంది, ముంబై ఎంత పే చేస్తుంది సీక్రెట్ గా.
కానీ ఎవరైతే హైయెస్ట్ రాస్తారో వాళ్ళే మీరు ఆప్షన్ ని ఈ విధంగా క్లోజ్డ్ బిడ్డింగ్ అంటారు దీన్ని. ఈ క్లోజ్డ్ బిడ్డింగ్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎందుకు? అంజన్, యూ వాంట్ టు ట్రై ద ఆన్సర్? అంజన్, యూ గాట్ ద క్వశ్చన్? No, can you please repeat again? సో ఇదే విరాట్ కోహ్లీని ఓపెన్ బిడ్డింగ్ కాకుండా క్లోజ్ బిడ్డింగ్ చేసినాం. అంటే సిఎస్కే ఆర్సీబీ ముంబైని బాబు మీరు ఎంత కొంటారో ప్రైస్ రాసి పెట్టండి పేపర్లా అని చెప్పినాం అనమాట. ఓకే, అందరూ ప్రైస్ రాసిరు. కాకపోతే మేనేజ్మెంట్ చెప్తుంది హైయెస్ట్ రాయాలి. చూడండి, ఎవరు హైయెస్ట్ రాస్తారో వాళ్ళే వినదు. అంటే సిఎస్కే రాసేటప్పుడు ఆర్సీబీ ముంబై ఎంత రాస్తుందో వాళ్ళకి తెలియదు. సేమ్ ఆర్సీబీ పరిస్థితి, సేమ్ ముంబై. అంటే నో వన్ నోస్ హౌ మచ్ అదర్ గై ఈస్ బిడ్డింగ్. దీని వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎనీవన్ ఆన్సర్? మనోజ్, ఆన్సర్ చేస్తావా? సార్ హోస్ట్ చేసే పర్సన్స్ కి ఎక్కువ లాభం వస్తుంది సార్. ఎందుకు? వాళ్ళకి బిడ్ ఎంత ఉందో రిఫరెన్సెస్ తెలియదు కానీ సార్, ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి. అయితే ఏమవుతుంది? వాళ్ళకి ప్రాఫిట్ అనేది గ్యాప్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం భయ్. సిఎస్కే ఏమన్నదంటే ఇంతకుముందు 5 కోట్లు పోయింది కాబట్టి ఇప్పుడు ఒక 8 కోట్లు పోవచ్చు అని పెట్టిండొచ్చు. ఓకే, ముంబై ఏమనుకుంటా అంటే పోయినసారి 5 కోట్లు అంటే ఇప్పుడు ఒక 6 కోట్స్ పోతుంది అని పెట్టిండొచ్చు. ఆర్సీబీకి ఎట్లానా విరాట్ కోహ్లీ కాబట్టి అంతమంది అవతల ఇంత పెట్టో తెలియదు, వాళ్ళు 20 crores పెట్టారు అనుకోండి. ఇప్పుడు చెప్పు ఎట్లా లాభం ఐపీఎల్ మేనేజ్మెంట్ కి? నువ్వు చెప్పింది కరెక్టే, చెప్పనొచ్చు. హౌ ఇట్ ఈస్ బెనిఫిటింగ్? సార్ మనకు ఓపెన్ బిడ్ లో అయితే అమౌంట్ అనేది 5, 6, 8 crores వస్తుంది సార్ మాక్సిమం. క్లోజ్డ్ బిడ్ లో వచ్చేసి 20 crores వరకు బిడ్ చేయొచ్చు ఆర్సీబీ. ఇప్పుడు ఎంత లాస్ ఆర్సీబీకి? సార్ 12 crores. వెరీ గుడ్. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి, పేపర్లో రాసి ఇస్తున్నందుకు ఆర్సీబీకి ముంబై, చెన్నై ఎంత బిడ్ చేసిందో తెలియదండి. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో విరాట్ కోహ్లీని వదులుకోవాలనుకోలేదు కాబట్టి హైయెస్ట్ బిడ్డింగ్ రాశారు. ఓకే, 20 crores. వాళ్ళు విరాట్ కోహ్లీని విన్ అయ్యారు కానీ డబ్బులు లాస్ అయిపోయారు. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ సిఎస్కే అండి, 8 crores. 8 crore పైన ఒకవేళ మేనేజ్మెంట్ 1 crore ఏం పెంచాలంటే 1 కోటి రూపాయలు పెంచినా సరిపోతుంది అండి. అంటే 9 కోట్లకు తీసుకోవచ్చు. కానీ ఎందుకంటే వాళ్ళు 20 కోట్లు పెట్టారు, ఆ 11 కోట్లు ఎందుకు లాస్ అయ్యారండి? వై? ఎనీ గెస్? క్లోజ్డ్ బిడ్డింగ్ వల్ల. క్లోజ్ బిడ్డింగ్ అవతల వాళ్ళు ఎంత టార్గెట్ చేస్తారో ఎస్టిమేట్ చేయలేదు. కరెక్ట్, ఇట్ ఈస్ అ క్లోజ్డ్ బిడ్డింగ్ కాబట్టి ఆర్సీబీకి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే గూగుల్ యాడ్స్ కూడా క్లోజ్ బిడ్డింగ్ లో పనిచేస్తుంది. ఇక్కడ ఎవరు ఈయన 100 రూపాయలు ఈయన 90 రూపాయలు అని తెలియదు అనమాట. గూగుల్ చెప్తుంది బాబు హౌ మచ్ యూ వాంట్ టు పే. ఎక్స్ఎల్ఆర్ చెప్పిండు 120 రూపీస్ నేను పే చేస్తా బాయ్. గూగుల్ ఏం చేస్తుంది, కంగ్రాచులేషన్స్ యూఆర్ కమింగ్ ఆన్ టాప్ అంటది. కానీ ఈయన 20 రూపాయలు పే చేస్తున్నాను అనుకో, ఈయన లూజర్. కాబట్టి ఐఎమ్ గోనా టీచ్ యూ హౌ టు బిడ్ స్మార్ట్ గా ఎలా బిడ్ చేయాలని నేర్పిస్తారు, లేదంటే డబ్బులు పోతాయి. కాబట్టి కంపెనీ వాళ్ళు తక్కువ అమౌంట్ అయితే ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నాకు వచ్చిన సబ్జెక్ట్ మీకు నేర్పిస్తా, మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే కంపెనీస్ విల్ హైర్ యూ. వాళ్ళ ఇంటర్వ్యూ బాగా చూస్తారు, మిమ్మల్ని సిపిసి ఏంటి, క్వాలిటీ స్కోర్ ఏంటి, కన్వర్షన్ ట్రాకింగ్ ఏంటి, ఇవన్నీ అడిగి తీసుకుంటారు. ఇంకోటి టర్మినాలజీ, ఈ గూగుల్ యాడ్స్ మొత్తంలో 200 కొత్త వర్డ్ నేర్చుకుంటాం. అవన్నీ కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి, చేయంగా మీకు గుర్తుకొస్తుంది. సో కన్క్లూజన్ ఏంటంటే గూగుల్ యాడ్స్ అనేది క్లోజ్ బిడ్డింగ్ మీద రన్ చేస్తుంది, చాలా డెలికేటెడ్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అంటే తక్కువ అమౌంట్ తోటి టాప్ లో ఏ విధంగా రావాలన్నది మనం నేర్చుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికి మనం నేర్చుకుంది ఏంటంటే దీన్ని కీవర్డ్ అంటాం. ఈ కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయి. దీని మొత్తాన్ని SERP పేజ్ అంటాం, సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అంటాం. దాని లేఅవుట్ ఎలా ఉంటుందంటే పైన 4 యాడ్స్ ఉంటాయి, కింద 3 యాడ్స్ ఉంటాయి. బాటమ్ లో ఆర్గానిక్ రిజల్ట్స్, ఇవి ఫ్రీ రిజల్ట్స్, దీనికి డబ్బులు ఖర్చు కాదు. కస్టమర్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఏం కాదు, కానీ ఇక్కడ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓనర్కి డబ్బులు ఖర్చు అవుతాయి. ప్రతిసారి టాప్ 4 యాడ్స్ ఉండవు, అంటే 3 ఉంటాయి, సమ్ టైమ్ 2, సమ్ టైమ్ 1, సమ్ టైమ్ నో యాడ్స్ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్. బట్ మాక్సిమం మాత్రం 4+3 యాడ్స్. అంటే ఎట్ ఏ టైం 20 మంది బిడ్డింగ్ లో పాల్గొనొచ్చండి, కానీ 7 మంది మాత్రమే ఆక్షన్ విన్ అవుతారు. 7 మంది మాత్రమే ఆక్షన్ విన్ అవుతారు. ఇంకొకటి, మీరు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే అప్పుడు ఏమైంది,
బెంగళూరు వాళ్ళ ఫ్రాంచైజీ గెలిచింది అనుకోండి, 1 year వరకు విరాట్ కోహ్లీ బెంగళూరు తోటి ఉంటాడు. ఇక్కడ అట్లా కాదండి. ఈ నిమిషం ఇప్పుడు 23rd May 8:30 అవుతుంది. ఇప్పుడు XLR టాప్ లో ఉందంటే నెక్స్ట్ 8:40కి ఈయన టాప్ లో ఉంటాడని గ్యారంటీ లేదు. ఎప్పుడైతే ఈయన బిడ్డింగ్ చేంజ్ చేసుకుంటాడో వెళ్ళిపోతుంది. బిడ్డింగ్ అనేది ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఉంటుందండి. అది కీప్ ఆన్ చేంజ్ అయితేనే ఉంటుంది అనమాట. ఏది పర్మనెంట్ కాదు. జస్ట్ కీప్ ఇన్ మైండ్. Till now, any questions, guys? If you have any questions, please let me know. Everything fine? Shall we Fine, move sir. forward? Okay, good. Right. Anyone have any questions? No? Aishwarya, చెప్పండి. Aishwarya, any question, Aishwarya? నీ వాయిస్ రావట్లేదు ఐశ్వర్య. చెక్ యువర్ మైక్. ఐశ్వర్య, ఆర్ యూ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్? సౌండ్ అయితే రావట్లేదు. ట్రై టు మెసేజ్ మీ. ఓకే. అంజన్, ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్? No, sir. Right. Raghavendra garu, any question you have? Right. Let me move forward for different networks here. Right. Next. అయితే ఈ గూగుల్ యాడ్స్ లో టైప్స్ ఉంటాయండి, చాలా టైప్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదనమాట. దీన్ని సర్చ్ నెట్వర్క్ అంటారు. ప్రస్తుతానికి మనం నేర్చుకున్న టర్మినాలజీ చూసి మన యాడ్ కనిపిస్తే దాన్ని ఇంప్రెషన్ అంటాము. ఇంప్రెషన్ కి గూగుల్ చార్జ్ చేయదు, గూగుల్ క్లిక్ చార్జ్ చేస్తుంది. దాన్నే సిపిసి అంటాము. తర్వాత ఎస్సిఆర్పి నేర్చుకున్నాము, ఎస్సిఆర్పి లేఅవుట్ నేర్చుకున్నాము, బిడ్డింగ్ ఆర్ ఆప్షన్ అనేది నేర్చుకున్నాము. అందులో క్లోజ్డ్ బిడ్డింగ్ అనేది నేర్చుకున్నాం. ఇంటర్నెట్ టర్మినాలజీ నేర్చుకున్నాం. దాని తర్వాత యాడ్ ర్యాంక్ అంటే పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్. టోటల్ ఎన్ని యాడ్స్ ఉంటాయండి పర్ పేజ్ కి? 7 యాడ్. ఇక్కడ లర్న్ బే ఉంది, దీని యాడ్ ర్యాంక్ ఎంత అండి? లర్న్ బే ఒక 3 అన్నమాట. కింద ఉన్న దాని యాడ్ ర్యాంక్ వచ్చేసి 7 అన్నమాట. యాడ్ ర్యాంక్ అనేది డిపెండ్స్ ఆన్ వాట్ అండి? Ad rank depends on what? బిడ్డింగ్ సార్. బిడ్డింగ్ సార్. CPC. Correct? Cost per click. ప్రస్తుతానికి CPC అని చెప్తున్నా, అదే అర్థం చేసుకోండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈ క్లాస్ వింటుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా. కాకపోతే క్వాలిటీ స్కోర్ మ్యాటర్ అయితే తర్వాత నేర్చుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ క్లాస్ కాబట్టి యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ CPC అని నేర్చుకోండి. ఓకే, రైట్. అయితే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండి. ఈ గూగుల్ యాడ్స్ అనేది ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయంటే సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్, షాపింగ్, ఇంకా గూగుల్ స్మార్ట్ బిల్డింగ్ అని, డిస్కవరీ అని, తర్వాత ఇంకొకటి పెట్టింది కానీ అవి అంత ఎఫెక్టివ్ కాదు, అది వేస్ట్. ఇవి బేస్ కాన్సెప్ట్స్, ఇవి పర్ఫెక్ట్ నేర్చుకోవాలి, మన కంట్రోల్లో ఉంటుంది మొత్తం. ఓకే, సర్చ్ నెట్వర్క్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే కస్టమర్ సర్చ్ చేస్తున్నప్పుడు ఈ SCRF లో మన యాడ్ చూపిస్తే దాన్నే సర్చ్ నెట్వర్క్ అంటారు. ఓకే, డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటంటే మనము ఏదైనా వెబ్సైట్కి వెళ్ళామండి, ఏదైనా వెబ్సైట్ కి కానీ యాప్ కి కానీ వెళ్ళినప్పుడు మనకు కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. ఈ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది డిస్ప్లే నెట్వర్క్ కిందకి వస్తుంది. ఇది కూడా మనమే చేస్తాం. హౌ టు మేక్ దీస్ కైండ్ ఆఫ్ యాడ్, దట్ కమ్స్ అండర్ డిస్ప్లే నెట్వర్క్. అయితే సర్చ్ నెట్వర్క్ లో కస్టమర్, దీన్ని ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. అంటే కస్టమర్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆయన అంతా రీసెర్చ్ అయిపోయింది, ఇప్పుడు బై చేయనికే ఫామ్ ఫిల్అప్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు సర్చ్ చేసింది అనమాట. సో దిస్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇక్కడ చూడండి, కస్టమర్ ఏదో చదవడానికి వెళ్ళిండు, సడన్ గా యాడ్ కనిపిస్తుంది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు, టీవీ యాడ్స్ లాగానే.
అది ఇది బ్రాండింగ్ కి పనికి వస్తుంది. ఇప్పుడు ఈయన చూడండి, ఈయన అలా చూస్తే నాకు ఇలా కొత్త పర్సన్ రోజుకు 10 సార్లు ఒక 100 రోజులు కనిపించినట్టు అవి ఎందు పోయినా లొల్లి ఎందుకు పోయినా అట్లీస్ట్ అతను క్లిక్ చేసినా చూడాలనిపిస్తుంది అనమాట. సో బ్రాండింగ్ కి పనికి వస్తుంది. స్మాల్ కంపెనీస్ కి ఇది పనికిరాదు. బిగ్గర్ అంటే మీడియం కానీ బిగ్ కంపెనీస్ కి ఇది సెట్ అవుతుందండి. ఓకే రైట్. నెక్స్ట్ వీడియో నెట్వర్క్. మీరు చాలా వరకు చూస్తుండొచ్చు యూట్యూబ్ లో వీడియో ప్లే చేస్తున్నప్పుడు మీకు యాడ్స్ వస్తాయి. దట్ ఈస్ ఆల్సో డన్ బై ద డిజిటల్ మార్కెటర్. సో లెట్ మీ ట్రై టు ప్లే సమ్ వీడియో. ఇంక రాదు యాడ్. ఎట్కి రాదు యాడ్. ఓకే చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే దిస్ వీడియో. సడన్ గా ఒక యాడ్ వచ్చిందండి. ఇది మనము స్కిప్ చేయొచ్చు సమ్ టైమ్స్. మీకు గుర్తుందండి ఈ స్కిప్ బటన్ అనేది ఎన్ని సెకండ్స్ తర్వాత వస్తుందండి? 5 seconds సార్. 5 seconds తర్వాత వస్తుంది. కొన్ని నాన్ స్కిపబుల్ యాడ్స్ ఉంటాయండి. అంటే 15 సెకండ్ల వరకు నువ్వు స్కిప్ కూడా చేయలేవు. ఓకే అలాంటి యాడ్స్ ఉంటాయి. మొత్తం ఇది ఈ యాడ్స్ అనేది మనమే క్రియేట్ చేస్తాం. యూ గోనా లెర్న్ ఇట్. మన యాడ్ ఇలా ఈ విధంగా ఎలా చూపించాలన్నది యూ గోనా లెర్న్ ఇట్. దిస్ కమ్స్ అండర్ వీడియో నెట్వర్క్. నెక్స్ట్ మొబైల్ యాప్ అండి. మొబైల్ యాప్ నథింగ్ బట్ మీ క్లయింట్ కి ఒక ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ యాప్ ఉంటే హౌ టు బ్రింగ్ హిమ్ మోర్ ఇన్స్టాల్స్ అనేది మొబైల్ యాప్ ద్వారా నేర్చుకుంటాం. ఫైనల్ గా షాపింగ్ వచ్చేసి సర్చింగ్ ఫర్ ల్యాప్టాప్. మీరు ల్యాప్టాప్ అని సర్చ్ చేసినప్పుడు మీకు ఒక యాడ్ కనిపించిందండి. ఇది ఏం యాడ్ అండి? వాట్ ఈస్ దిస్ యాడ్? అమెజాన్ ఇది ఏ నెట్వర్క్? ఇది నెట్వర్క్. ఇక్కడ సర్చ్ చేసినప్పుడు కనిపించింది చూడండి క్లియర్ గా. బట్ ఇక్కడ చూడండి సర్చ్ నెట్వర్క్ అనేది టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. వి సీన్ దట్ రైట్, టెక్స్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే ఇమేజ్, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, రివ్యూస్ కూడా ఉన్నాయి, బ్రాండ్ నేమ్. వీటిని షాపింగ్ యాడ్స్ అంటారండి. షాపింగ్ యాడ్స్. ఈ కామర్స్ కంపెనీకి ఇది చాలా బాగుంటుంది. అయితే ఈ కామర్స్ కంపెనీస్ ఈ విధంగా సర్చ్ యాడ్స్ రన్ చేసుకోవద్దు, లాస్. ఎందుకంటే ఇది కాస్ట్ పర్ క్లిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది కాస్ట్ పర్ యాక్విజిషన్ అంటే సేల్ పైన. సేల్ వస్తే డబ్బులు కట్టన్నట్టు ఉంటుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్ కి సిపిసి చాలా తక్కువ ఉంటుందండి. సో షాపింగ్ యాడ్స్ అందరు కూడా ఈ కామర్స్ వెబ్సైట్ ఉన్న వాళ్ళు షాపింగ్ యాడ్స్కి వెళ్ళాలి. దీనికి వెళ్తే వేస్ట్. ఇది ఎవరు వెళ్ళాలంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వెళ్ళాలి. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కాదు, సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ ఉంది, నాకు లీడ్స్ కావాలి, ఇది కరెక్ట్. ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ షాపింగ్ యాడ్స్ రన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద షాపింగ్ యాడ్స్. చాలా కాంప్లెక్స్ ఉంటుంది బట్ చాలా ప్రాఫిటబుల్ కూడా. నా క్లయింట్స్ అందరికీ, ఈ కామర్స్ క్లయింట్స్ అందరికీ నేను షాపింగ్ యాడ్స్ రన్ చేస్తాను. ఈ విధంగా 5 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నది. 1 by 1 నేర్చుకుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి విల్ స్పెండ్ ఆన్ ద సర్చ్ నెట్వర్క్ ఓన్లీ. ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇవన్నీ చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. ఇది చాలా కష్టమైనది. సో ఈ వీక్ మొత్తం కూడా మనం సర్చ్ నెట్వర్క్ ఉన్న బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం. ఇది పర్ఫెక్ట్ అయినామంటే ఇవన్నీ 1 డేలోనే మీరు చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చేస్తామండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా యాడ్స్ రన్ చేశాను, అదే నాలెడ్జ్ మీకు చూపిస్తాను. రీసెంట్ గానే మోర్ దాన్ 1,50,000 రూపీస్ స్పెండ్ ఆన్ యాడ్స్. డిఫరెంట్ సర్చ్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, వీడియో కావచ్చు. ఇది టూల్ అండి. దిస్ ఇస్ హౌ యువర్ టూల్ లుక్ లైక్. ఐ విల్ ఇంట్రడ్యూస్ దిస్ టూల్ టు టుమారో. బట్ యాజ్ ఆఫ్ నేను చూపిస్తున్నా ఎట్లుంది అనేది. లాస్ట్ 30 days చూస్తే ఇవన్నీ క్యాంపెయిన్స్. దిస్ ద డిఫరెంట్ క్యాంపెయిన్స్ నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్. ఇక్కడ చూస్తే మీరు చూడు ఎన్నిసార్లు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి. 53 lakhs టైం నా యాడ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. 4 lakhs టైం, 1 lakh టైం, 1,59,000. ఎంత ఎంగేజ్మెంట్ వచ్చింది, యావరేజ్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, 68,000, 6,000, 4,000, 2,000. ఓవరాల్ గా 99,000 రూపీస్ స్పెండ్. మిగతా ట్యాక్స్ తో కలుపుకొని అరౌండ్ 1,20,000 రూపీస్ స్పెండ్ ఆన్ దిస్. బట్ ఆ అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు దానికి బిజినెస్ ఎంత అయింది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట.
ఇది ప్రాఫిటబులా లాసా? ఇందులో మీరు చూస్తే అన్ని క్యాంపెయిన్స్ చేసినాడు. ఇక చూడండి, వీడియో క్యాంపెయిన్, సర్చ్ క్యాంపెయిన్, మోస్ట్లీ డిస్ప్లే క్యాంపెయిన్. ఓకే, ఇది నాది లీడ్ బేస్డ్ క్యాంపెయిన్, ఎందుకంటే నాది ఓడిఎంపీ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి. నా క్లయింట్ కి సంబంధించి చూడండి, నా క్లయింట్ ఇది ఈ కామర్స్ కంపెనీ అన్నమాట. సో ఆ ఈ కామర్స్ కంపెనీకి వచ్చేసి నేను రన్ చేస్తున్న క్యాంపెయిన్ ఇదే. లాస్ట్ 1 వీక్ 1 మంత్ లో ఇది క్యాంపెయిన్. $35 పర్ డే వే స్పెండింగ్. ఇక్కడ చూస్తే మీరు మనం ఎంత ఖర్చు పెట్టినాం, మొత్తము $1,000 ఖర్చు పెట్టినాం. మనకు వచ్చింది ఎంత, $7,000. సో క్లయింట్ చూస్తే నేను ఎంత డబ్బులు పెడుతున్నా, నాకు ఎంత వస్తుంది, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కన్వర్షన్ వాల్యూ పర్ కాస్ట్ అంటే ఎవ్రీ $1 హీ స్పెండింగ్, ఐఎమ్ గివింగ్ హిమ్ $7. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈస్ గోయింగ్ వెల్, విల్ బి వెరీ హ్యాపీ. ఇక్కడ షాపింగ్ యాడ్స్ రన్ చేస్తున్నాను అనమాట నేను. సో క్యాంపెయిన్ క్రియేట్ చేయడం ఒకటి, తర్వాత క్యాంపెయిన్ ని అనలైజ్ చేసుకుంటూ ఆప్టిమైజ్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతుంది, ఏ కస్టమర్ క్లిక్ చేస్తుండే. కానీ ఒక ప్లేస్ ఉంది అనుకోండి, యుఎస్ లో ఇలినాయిస్ అనే ప్లేస్ అనుకోండి, అక్కడ చాలా మంది క్లిక్ చేస్తే కానీ బై చేస్తలేరు అనుకో, నేను ఒక 1 మంత్ అబ్జర్వ్ చేస్తాను. తర్వాత ఆ ప్లేస్ ని బ్లాక్ చేసేస్తాను, నాకు వద్దు బై వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ నుంచి సేల్ అవుతలేదు అనమాట. కొన్ని కీవర్డ్స్ కి క్లిక్స్ వస్తున్నాయి కానీ పర్చేస్ అవుతలేదు అనుకో, ఆ కీవర్డ్స్ ని బ్లాక్ చేస్తాను. ఇన్ సచ్ వే ఆప్టిమైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ క్రియేట్ చేయడం ఫస్ట్ స్టేజ్, ఆఫ్టర్ తర్వాత ఆప్టిమైజ్ చేయడము, క్లయింట్ కి ప్రాఫిట్ ఇవ్వడం అనేది మీరు నేర్చుకుంటారు అనమాట. దిస్ టూల్ ఇనిషియల్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ చేయంగా చాలా ఈజీ ఉంటుంది, మీకు అలవాటు అయిపోతుంది ఫటాఫట్. ఇట్స్ ఆల్ అబౌట్ స్పెండింగ్ మోర్ టైం. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు అంత అర్థమవుతుంది అనమాట. తర్వాత వి విల్ ట్రై టు క్రియేట్ అ లైవ్ ప్రాజెక్ట్. మీకు నేను లైవ్ బడ్జెట్ ఇస్తా. ఐ విల్ డివైడ్ యూ పీపుల్ ఇంటూ గ్రూప్స్. ఐ విల్ గివ్ యూ బడ్జెట్. ఆ బడ్జెట్ ని వాడి మీరే సొంతంగా ట్రాఫిక్ తీసుకుంటారా అండి. టెల్ మీ హౌ మచ్ మనీ యు మేక్. ఓకే, అండ్ సర్చ్ నెట్వర్క్ అనేది టెక్స్ట్ యాడ్ అండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అది యాడ్ అనేది టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ యాడ్. తర్వాత దే చార్జ్ యూ బేస్డ్ ఆన్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్. ఇంతవరకు చెప్పుకుందాం, రాను ఎక్కువ. ఇమేజ్, ఇది ఇమేజ్ బేస్డ్ ఉంటుంది. డిస్ప్లే నెట్వర్క్ అనేది ఇమేజ్, బ్యానర్, రిచ్ మీడియా, ఇంటరాక్టివ్ యాడ్స్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చార్జ్ చేసేది సిపిఎం. సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. అంటే 1000 టైమ్స్ నా యాడ్ కనిపిస్తే ఐ వాంట్ టు పే దిస్ మచ్. ఎందుకంటే ఇక్కడ బ్రాండింగే కదా, జనాలు చూస్తారు వదిలేస్తారు అంతే. కొంచెం చీప్, తక్కువ కాస్ట్ ఉంటుంది. కాకపోతే చిన్న కంపెనీస్ కి సెట్ కాదు, మీడియం కంపెనీస్ గుడ్. వీడియో నెట్వర్క్, యూట్యూబ్ లో మనం వీడియో ప్లే చేస్తున్నాం, సడన్ ఒక యాడ్ వచ్చింది. వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారంటే, ఇది వీడియో యాడ్ అండి. సిపివి, సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ. అంటే ఎవ్రీ వ్యూ కి దే చార్జ్ దిస్ మచ్. రీసెంట్ గా నేను రన్ చేసిన క్యాంపెయిన్ కి అది చూపిస్తాను మీకు. కాస్ట్ పర్ వ్యూ వచ్చేసి 50 పైసే సంథింగ్ అట్లా పడ్డది. మీరు ఇక్కడ చూస్తే చూడండి, యావరేజ్ సిపివి 0.45, 0.41, ఇక్కడ 1.21 రూపీస్ కూడా పడ్డారు. డిపెండ్స్ ఆన్ ద క్యాంపెయిన్స్ అన్నమాట. ఓకే, మొబైల్ యాప్ అండి. మొబైల్ యాప్ వచ్చేసి ఇది కొంచెం డిఫికల్ట్, నేను చూపిస్తాను ఎట్లుంటుంది. ఈ యాడ్ టెక్స్ట్ ఉండొచ్చు, ఇట్ కెన్ బి టెక్స్ట్, ఇట్ కెన్ బి ఇమేజ్, ఇట్ కెన్ బి వీడియో. మీకు క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఇంకా ఎలాబొరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ గెస్ అండి, సిపి ఏముంటుండొచ్చు? కాస్ట్ పర్ ఇన్స్టాల్. బాగానే గెస్ చేసినాం. కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఎవ్రీ ఇన్స్టాల్ కి దే చార్జ్ యూ మనీ. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 2.5 రూపీస్, 3 రూపీస్ వరకు నడుస్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీ యాప్ ఏంటి. ఒక మేకప్ చేసే యాప్ ఉంటుంది, కొన్ని సాంగ్ సంబంధించిన యాప్ ఉంది అనుకో, తక్కువ కాస్ట్ పడుతుంది. కానీ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ మెషిన్ లెర్నింగ్ అని మాట్లాడినా అనుకో, అది నువ్వు చాలా మందికి రీచ్ అయినా వాడికి అర్థం కాదు, వాడు ఇన్స్టాల్ చేసుకోడు. అలాంటప్పుడు కాస్ట్ పర్ ఇన్స్టాల్ అనేది పెరిగిపోతుంది. ఫైనల్ గా షాపింగ్ యాడ్. షాపింగ్ యాడ్ వచ్చేసి టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ కాస్ట్ పర్ అక్విజిషన్ అండి. అక్విజిషన్ మీన్స్ కైండ్ ఆఫ్ అ సేల్. కాస్ట్ పర్ అక్విజిషన్ కి దే విల్ బి చార్జ్ మనీ.
These are the different kinds of networks: search, display, video, mobile app, and shopping. So tomorrow ఇంకా టైం పడుతుంది. ఇంకా we'll be learning some basics. Then we'll directly go to the search network after the remaining things. So for any questions? Is it clear about the networks? Yes, sir. Right. And we'll do revision. Try to answer all of you. Unmute yourself and you can answer it. What do you mean by impression, guys? Impression ante enti? Clicking on that particular thing. Clicking. Impression is nothing but Yes. Number of. That is number of. Yeah, your ad appear. It's an impression. That's it. The ad anadi kanpichindante that is the impression. Okay. generate more traffic, Traffic ఏం లేదు. Ad కనిపిస్తే impression. business. Click ante. Click ante customer clicked it and they come to your website and you will be charged for that. Okay. What do you mean by Yes, ad sir. rank? Ad rank ante ఏంటండి? Ad rank అంటే bidding. SERP page, sir. Position of your total. Ad How is total how many ads will be there? top 4 and bottom 3. 7. Okay. Ad rank depends on what? bidding, CPC. Cost per click. Cost per click. etc. Okay. Right. Then we already know that we have a bidding or auction. What kind of bidding it is? Closed bidding. So closed bidding means you don't know how much your competitor is bidding. So మీకు చాలా ఛాన్స్ ఉంటుంది లాస్ కావడానికి, బట్ చాలా థింక్ చేసి బిడ్డింగ్ చేయాలి. Okay. Then CPC, we know. What do you mean by CPM? Cost Per image. cost per mile. Cost per mile, sir. My 1,000 views. 1,000 views. ఎవరు వాడతారు ఇది? Who will use this? display network. network, sir. Display, sorry. The network. Display network. CPV means Cost per Cost video. per view. Cost per view. YouTube ads. You on Video network. YouTube. CPI ఎవరు వాడతారు? CPI mobile. Mobile. Mobile installation. Mobile apps. CPA, Shopping. app. Calculation. Shopping ads. CPA అంటే ఏంటి? Cost per Cost per acquisition. Only, sir. acquisition. Sale. Acquisition. Shopping ad people, they'll be using it. Okay. And we have a different networks we mentioned: search, display, video, shopping, and mobile app. Okay, that's all the basic, guys. And Narendra, any questions you have? No, sir. Starting నుంచి ఉన్నాను. ఉన్నాను. Okay. 1 second. Right. That's it. ఇంకా చాలా ఉన్నాయండి. We will try to do so many campaigns, live campaign చేద్దాము, నేర్చుకుందాం. చాలా మజా ఉంటది. ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఇష్టంగా చేయండి. యూ బి లెర్నింగ్. చాలా మంది మీ దగ్గరకు వస్తారు, మాకు చేయమంటారు, మీరు చేయండి. SEO అన్నది కష్టంతో కూడుకున్న పని. గూగుల్ యాడ్స్ అనేది కష్టంతో కూడుకున్నది కాదు, మన బ్రెయిన్ వాడితే చాలు. అండ్ యూ విల్ మేక్ గుడ్ మనీ యాజ్ వెల్. ఫ్రీలాన్సింగ్ కూడా బాగా పనికి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఐ ట్రై టు గివ్ మాక్సిమం ఆఫ్ నాలెడ్జ్ టు యూ, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డూ ఇట్. మన టార్గెట్ ఒకటి 2 weeks లోపల గూగుల్ యాడ్ సర్టిఫికేషన్ మనం క్లియర్ చేయగలగాలి. అంత ఈజీ కాదండి. 100కు 80 మార్కులు వస్తే పాస్, 79 వచ్చినా నువ్వు ఫెయిల్ అన్నమాట. కాదు, ప్రాబ్లం లేదు. ఫెయిల్ అయితే మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో అందరూ ఫెయిల్ అవుతారు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ అనేది వాట్ ఈస్ సిపిసి, వాట్ ఈస్ సిపిఎం అని అడగారండి. సిచ్యుయేషనల్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారు. ఒక జిమ్ ఓనర్ 30 లక్షల రూపాయలు స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సిచ్యుయేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరైతే లైవ్ క్యాంపెయిన్స్ బాగా రన్ చేసి ఉంటారో, ఎక్కువ బడ్జెట్ పెట్టారో, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట అది. సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి 100కు 50 స్కోర్ ఈజీగా చేయగలుగుతారు. 30 to 50 మంది ఈజీగా చేయొచ్చు. మిగతావి అర్థం కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఐ టీచ్ యూ టెక్నిక్స్ హౌ టు క్లియర్ ద ఎగ్జామ్. అవర్ గోల్ ఈజ్ ఓన్లీ టు క్లియర్ ద ఎగ్జామ్. ద సేమ్ టైం సడన్ గా మీ దగ్గరకు క్లయింట్ వస్తే కూడా ఆయనకు యాడ్స్ ఎట్లా రన్ చేయాలో మీరు నేర్చుకోగలగాలి. ఓకే.